నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి టూర్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉందండి. గతంలో వైసీపీలో గెలిచి తెలుగుదేశంలోనికి చేరినటువంటి ఎమ్మెల్యే సర్వేశ్వరరావుని హత్య గావింపబడినటువంటి ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ గారి టూరు ఒక సాహసోపేతమైనదని చెప్పవచ్చు. అక్కడే ఆయన టూర్ చేశారు, బస చేశారు. పోలీస్ అధికారులు చాలా భయపడ్డారు. ఎందుకనంటే అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతము. ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రభావం అక్కడ ఉంది. అక్కడ ఏదో చేసి ఏఓబీకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వస్తునేటటువంటి అవకాశం అక్కడ ఉంది. కాబట్టి అక్కడ ఉండటం మంచిది కాదు, ఉండొద్దని చెప్పి వారించారు. ఎవరైనా ప్రముఖులు అక్కడ ప్రజానేతలు ఎవరైనా వస్తే అక్కడ నుంచి ఏవైనా కార్యక్రమాలు ఉంటే పూర్తి చేసుకొని వైజాగ్ వచ్చేస్తుంటారు. అక్కడ ఇంకేమైనా కార్యక్రమాలు పనులు మిగిలి ఉంటే రెండో రోజు మళ్ళీ తిరిగి వెళతారు. ఈ విధంగా ఉండేది. ఇంతకుముందు హెలికాప్టర్లతో కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ. అందుకే అక్కడ ఆయన్ని బస చేయొద్దని అధికారులు డిఐజీ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఐజీ స్థాయి అధికారులు బ్రతిమలాడినా కానీ వారించినా కానీ అయినా సరే ఆయన నేను అక్కడనే ఉంటానని చెబుతూ నేను ఎవరికి ఈ అన్యాయం చేయలేదు, నేను ఎవరికి అపకారం చేయలేదు, నా వలన ఎవరు కూడా నష్టపోలేదు. నక్సలైట్లైన ప్రజలకు అన్యాయం ఎవరైనా చేసుంటే వారినే కదా ఏమైనా అనేది. కాబట్టి నేను ప్రజలను నమ్మాను, ప్రజలు నా వెంట ఉంటారు, ఏ కంగారు పడొద్దని చెప్పారు ఆయన. అయితే అక్కడే ఉన్నారు. అక్కడనే 2 రోజుల కార్యక్రమాలను పూర్తి చేసుకొని వెళ్ళడంతో పోలీసులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని చూసి పోలీసులు శభాష్ అన్నారు. ఇంకా కార్యకర్తలు అలాంటి రిస్క్ తీసుకోవద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యం అన్నటువంటి సంతోషం వారిలో కనిపిస్తుంది. నమస్తే.